నాకు తెలిసి 70s, 80s రచయితలకు, ప్రచురణకర్తలకు ఒక స్వర్ణయుగం అని చెప్పి అనుకోవచ్చు మనం. ఏదైనా ఒక పుస్తకం వెలువడితే కనీసం 2000 నుంచి 5000 వరకు కాపీలు అమ్మేవాళ్ళు. మినిమం 2000 కాపీలని విజయవాడ పబ్లిషర్స్ ప్రచురిస్తూ ఉండేవాళ్ళు. విజయవాడలో ఒక ఏలూరు రోడ్డు అంతా కూడా ప్రచురణకర్తలకి అలాట్ అయి ఉండటం అనేది, ప్రచురణకర్తలంతా కూడా ఒక వీధిలోనే కేంద్రీకృతం కావడం అనేది బహుశా మరే నగరంలోనూ మనం చూడం. అంతటి ప్రచురణ కేంద్రంగా విజయవాడ మొదటి నుంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. ఆ రోజుల్లో 70s, 80s పత్రికల్ని మీరు పాత పత్రికలు తిరగేస్తే విజయవాడ పబ్లిషర్లు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు వీక్లీస్లో, మంత్లీస్లో. ఈ నెల తాజాగా మేము వెలువరించినటువంటి నవలలు ఇవి, ఈ రచయితలు రాశారు, వాటి ధరవరలు ఇవి, మీరు తెప్పించుకోవచ్చు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అలాగే సమీక్షలు కూడా, పుస్తకానికి సంబంధించిన సమీక్ష ఏదైనా పత్రికలో వెలువడితే ఆ సమీక్ష ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. తెలుగు దినపత్రికలన్నీ ఆదివారం అనుబంధాలని పుస్తకాలుగా మార్చి వెలువరిస్తున్న టైంలో ఈనాడు ఆదివారంలో పుస్తక సమీక్షల కోసం ప్రత్యేకించి ఒక పేజీ కేటాయించడం మొదలుపెట్టారు. ఆ పేజీలో బోధరాజు రాధాకృష్ణ, అలాగే చలసాని ప్రసాదరావు వంటి సాహితీమూర్తులు అనేక మంది పుస్తకాలని సమీక్ష చేసేవాళ్ళు. ఓసారి నేరుగా వాళ్ళ పేరుతో కావచ్చు, పెన్ నేమ్స్తో కావచ్చు. వాళ్ళు రాసినటువంటి సమీక్షల ప్రభావం వల్ల, ఇంపాక్ట్ వల్ల ఆ పుస్తకము 500 కాపీల దాకా అమ్ముడుపోయినటువంటి ఘనత అనేది ఉండేది. అంటే సమీక్షలు ఎంత ప్రభావం చూపిస్తాయి అని చెప్పడానికి ఇదే ఒక. ఇప్పటికీ కూడా తెలుగు పత్రికలన్నీ సమీక్షలు ప్రచురిస్తున్నాయి ఆదివారం అనుబంధాల్లో. కానీ ఉన్న పరిమితుల్లో ఏదో మొక్కుబడిగా కొంతమేరకు రాస్తున్నారు తప్పితే ఆ పుస్తకానికి జరగాల్సినంతగా జస్టిస్ జరగట్లేదు. అయినా ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంటూ వస్తుంది. మాకు బాగా గుర్తు, నేను బోధరాజు రాధాకృష్ణ గారిది మరవరాని మాటలు అని ఒక పుస్తకాన్ని ప్రచురించాను. కోటబుల్ కోట్స్, తెలుగులో వెలువడిన మొట్టమొదటి పుస్తకం అది. ఆ పుస్తకాన్ని ఆంధ్రభూమిలో ఒక ప్రసిద్ధ సాహితీవేత్త రివ్యూ చేస్తూ ఆయన పెన్ నేమ్తో రివ్యూ చేశాడు. తర్వాత ఎవరు ఈయన అని నేను వాకప్ చేస్తే ఫలానా ప్రసిద్ధ సాహితీవేత్త అని తర్వాత తెలిసింది. ఆ పుస్తక సమీక్ష పూర్తిగా ఏకపక్షంగా సాగింది. మరవరాని మాటలు పుస్తకానికి ఆయన పెట్టిన టైటిల్ ఏమిటంటే మరవదగిన మాటలు అని పెట్టాడండి. అయినా కూడా దాని ప్రభావం ఏమీ ఆ పుస్తకం మీద పడలేదు. పుస్తకం సేల్స్ని అదేమీ తగ్గించలేకపోయింది. అంటే బోధరాజు రాధాకృష్ణకు ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ మీద ఆ పుస్తకము అది నెట్టుకొచ్చింది కనుక, అంటే సమీక్షల్లో కూడా ఎట్లా ఉండేవి, ఆ సమీక్షల్ని ఎంత పంజెంట్గా, సీరియస్గా సంధించేవాళ్ళని చెప్పడానికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఎంఎస్కో లాంటి సంస్థలు ఒక పాలసీగా పెట్టుకుని ఇప్పటికీ కూడా వాళ్ళ పుస్తకాలు ఏవి కూడా పత్రికలకి, రివ్యూలకి పంపరు. కారణం ఏమిటంటే వాళ్ళు ఏడాదికి కనీసం ఒక 100 పుస్తకాల దాకా వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. ఈ 100 పుస్తకాలని పత్రికలకి పంపటము అనేది చాలా ఖర్చుతో, శ్రమతో కూడుకున్న వ్యవహారం కనుక వాళ్ళు పూర్తిగా తమ ప్రచురణను సమీక్షలకి దూరంగా పెడుతూ ఒక పాలసీ డెసిషన్ని కూడా తీసుకున్నారు. మరొకటి ఏంటంటే, మనం నిజంగా పత్రికల్లో రివ్యూ వస్తే ఎంతో కొంత 4 కాపీలు పోతాయి అని చెప్పి ఆశించడంలో తప్పు లేదు. కానీ మనం పుస్తకం పత్రికకి పంపితే 2 కాపీలు పంపిస్తాము. ఒక కాపీని మార్క్ చేసి రివ్యూవర్కి ఇవ్వాలి. రివ్యూవర్కి పోస్ట్లో పంపుతారా, లేకపోతే రివ్యూవర్ ఎప్పుడైనా అడపాదడప వచ్చినప్పుడు ఆయనకి ఒక నెల రోజులకు ఒకసారి వచ్చినప్పుడు 4-5 పుస్తకాలు కల్పిస్తారా? ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన పుస్తకం తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న 4-5 పుస్తకాల్లోంచి వరుస క్రమంలో చదువుకుంటూ మరొక నెలకో 2 నెలలకో చేస్తే, అంటే మనము వాళ్ళ రివ్యూకి ఒక పత్రికకి పుస్తకం పంపితే
అది 3 నెలలు 4 నెలల తర్వాత రివ్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ లోపల అది వెలుగు చూసేటువంటి పరిస్థితులు కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి ఉండవు కనుక రివ్యూల వల్ల మనం అనుకున్నంత మేరకు ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఈ రోజుల్లో దాదాపు తగ్గుతూ వస్తుంది. ఒక ఉదాహరణ నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. నేను అనువదించడం ఎలా అని ఒక పుస్తకాన్ని మొదటి ముద్రణ వేసినప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రుడికి ఇచ్చి అతని చేత నేనే రివ్యూ రాయించుకుని రచన పత్రికలో ప్రచురణ కోసం రచన సాయి గారిని అప్రోచ్ అయ్యాను. పుస్తకము అలాంగ్ విత్ రివ్యూ కాపీ తీసుకుని వెళ్ళి మిత్రుడు రివ్యూ చేశాడండి, ఆ రివ్యూని కూడా పట్టుకొచ్చాను, మీకు టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చానంటే రచనా సాయి గారికి చాలా కోపం వచ్చింది. అదేంటండి మీరే రివ్యూ చేసుకుని తీసుకొచ్చేస్తారా అని కాస్త నిష్ఠూరాలాడాడు అనుకోండి. ఏం లేదండి, టైం పడుతుంది, మీరెవరికో రివ్యూవర్కి పంపి దాని నుంచి ఆయన రాసి ఇచ్చి ఇవన్నీ టైం పడుతుంది, దాన్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో నేను రాయించి తెచ్చాను తప్పితే వేరే ఉద్దేశాలు లేవు అని చెప్పి నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ రివ్యూలతో పాటు మనకి అన్ని పత్రికల్లో ఎక్సెప్ట్ ఈనాడు, సాక్షి మినహా, సాక్షి వాళ్ళు సాహిత్యం పేజీ బదులు ఇవాళ మండే నాడు సాహిత్య సంపాదకీయంతో సరిపెడుతున్నారు అనుకోండి. మొత్తం మీద అన్ని పత్రికలు సోమవారాలు సాహిత్యం పేజీలను ప్రచురిస్తున్నాయి. సాహిత్యం పేజీలో ప్రధానంగా ఆయా రచయితల రచనలు, ఇంటర్వ్యూలు, ముఖాముఖులు, పరిచయాలు ఇట్లాంటి విషయాల మీద, అంటే సాహిత్య అవలోకనకి ఈ పేజీలు పరిమితమే. కానీ ఒక పుస్తకాన్ని ఇండివిజువల్గా ప్రమోట్ చేయడానికి సాహిత్యం పేజీలు ఇమ్మీడియట్గా మనకి ఉపయోగపడుతున్నటువంటి సందర్భాలు లేవు. కనుక ఇది రివ్యూస్ అనేదాన్ని మనం పూర్తిగా ఆధారపడలేని పరిస్థితులు అనేవి ఇప్పుడు ఉన్నాయి. కనుక మనం ఏదైనా పుస్తకము ప్రచురిస్తే ఏకంగా ఇక దానికి సంబంధించి మనమే రంగంలోకి దిగి మన డబ్బా మనమే కొట్టుకోవాలన్నట్టుగా మన పుస్తకానికి మనమే ప్రచారం చేసుకునేటువంటి మార్గాలని అన్వేషించాల్సినటువంటి పరిస్థితులు అనేవి అనివార్యంగా వచ్చాయి. ఏ పద్ధతుల్లో మనము మన పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.